హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీనాక్షి. ఈరోజు 2013 పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దానికంటే ముందు మీకు అక్టోబర్ 13 నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఆసెట్ ఎగ్జామ్స్. అయితే మీ ఎగ్జామ్ ఈ 13th రోజు మాత్రం ఉండదు, ఆ నెక్స్ట్ డేనో తర్వాత డేనో ఉంటుంది, కానీ 13th మాత్రం ఉండదు. అయితే ఒకవేళ 13th ఉంటుంది అనుకున్న కనుక మనకి మొత్తం 10 days ఉన్నాయి. ఈరోజు నుంచి 10 days ఉన్నాయి. ఈ 10 daysలో నేను 10 పేపర్స్లో ఆల్రెడీ 4 పేపర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. దీంతోపాటు 4 పేపర్స్ అయిపోయాయి, ఇంకా 6 పేపర్స్ మాత్రమే ఉన్నాయి. అయితే నేను ఇవి మీకు అక్టోబర్ 10th కల్లా కంప్లీట్ చేసేస్తాను ఈ పేపర్స్. అలాగే మీకు దీనిపైన సమ్స్ కూడా చెప్పాలి కదా, ప్రాబ్లమ్స్ ఉండిపోయేవి, వాటి గురించి కూడా నేను ఈ 10 లోపల ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆ తర్వాత 2-3 days ఉంటుంది కదా, మీకు రివిజన్కి యూస్ చేసుకోవచ్చు. లేదంటే నేను అప్పుడు క్లాసెస్ చేయమన్నా కానీ చేస్తాను. కానీ అక్టోబర్ 10th లోగా నేను ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసేస్తాను. ప్రాబ్లమ్స్ అలాగే మీకు కొన్ని టాపిక్స్ చెప్తాను, చాలా వరకు కవర్ చేస్తాను నేను, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే ప్రాబ్లమ్స్ నేను ఏవైతే డిస్కస్ చేయట్లేదో ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే 10 లోపు ఇవన్నీ అయిపోతాయి. ఆ తర్వాత మీరు రివిజన్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదన్నా నేను వీడియోస్ అప్పటికి కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఎగ్జామ్కి వెళ్ళే రోజు వరకు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఆసెట్కి సంబంధించి. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు డిస్క్రిప్షన్లో ఈ పేపర్స్కి సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అన్ని ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చేసిన వీడియోస్కి అన్నిటికీ పీడిఎఫ్లు అనేవి అప్లోడ్ చేసేసాను. అయితే వాటికి కీ పేపర్స్ నేను ముందుగా యాడ్ చేయలేదు. తర్వాత మీకు అంటే ఇవనేవి పీడిఎఫ్లో కీ అనేది నేను పెట్టలేదన్నమాట. ఎందుకంటే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే ఈ పీడిఎఫ్ తయారు చేసుకున్నాను. మీరు లింక్ అడిగారు కాబట్టి నేను అది ఎలాగా మీకు లింక్ ఇచ్చేసాను. సో మీకు దీనికి కీ కోసం నేను మొత్తం అన్నీ అయిపోతాయి కదా, అంటే ప్రాబ్లమ్స్తో పాటు అన్నీ అయిపోతాయి కదా, అప్పుడు మీకు కీ పేపర్ అనేది, కీకి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తాను. ప్రతి వీడియో కింద ఆ పేపర్కి సంబంధించిన కీ ఇస్తాను. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా, దానికి సంబంధించి కూడా మీకు కీ ఉండాలి కాబట్టి నేను మొత్తం అయిపోయాక మీకు కీని అప్లోడ్ చేస్తాను. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కిర్చాఫ్ మొదటి నియమం. ఈ క్రింది వాణిలో నేను ఈ పేపర్ని నేను ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇంగ్లీష్లో చదివాక తర్వాత నేను తెలుగులో చదువుతాను. ఎందుకంటే మీకు ఇందులో మ్యాక్సిమం బిట్స్ అనేవి 2012 పేపర్ ఏదైతే ఉందో అందులోంచి వచ్చాయి మ్యాక్సిమం బిట్స్. అందుకనే అక్కడ ఎలాగో తెలుగులో స్టార్టింగ్లో చదివాను కాబట్టి ఇక్కడ నేను ఇంగ్లీష్తో స్టార్ట్ చేస్తాను. అయితే ఫస్ట్ బిట్, కిర్చాఫ్ ఫస్ట్ లా ఈజ్ కన్సర్న్డ్ విత్. అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. కిర్చాఫ్ లాకి సంబంధించి 2 లాస్ ఉన్నాయి, ఫస్ట్ లా, సెకండ్ లా. మనం ఫస్ట్ లాని కేసీఎల్ లా అని అంటాం. అయితే ఇది కరెంట్కి సంబంధించింది. తర్వాత మనం ఇంకొక లాని కేవీఎల్ లా అని అంటాం. అయితే ఇదేంటి, వోల్టేజ్కి సంబంధించింది. సో మనకి ఇది ఫస్ట్ లా కాబట్టి మనకి జంక్షన్ కరెంట్కి సంబంధించింది అనమాట. దీని గురించి ఈ కిర్చాఫ్ లా గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. లేకున్నా కానీ మీకు ఇప్పుడు ప్రజెంట్ దీనికైతే అవసరం లేదు, నేను తర్వాత ఎప్పుడైనా వీటి గురించి సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఈ 2 లాస్ గురించి జస్ట్ పైన నేర్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ బిట్ ఏంటంటే, తెలుగులో చదవడం మర్చిపోయాను. కిర్చాఫ్ మొదటి నియమం ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది అంటే జంక్షన్ కరెంట్కి సంబంధించింది. నెక్స్ట్, ద కరెంట్ త్రూ యాన్ ఇండక్టెన్స్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, లాంగ్ బిహైండ్ ద అప్లైడ్ వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అయితే తెలుగులో చూస్తే ప్రేరకం గుండా విద్యుత్ అని ఇచ్చారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అనువర్తిత వోల్టేజ్ కన్నా వెనుకబడి ఉంటుంది. నెక్స్ట్, ఇది రిపీటెడ్ క్వశ్చన్. ద ఇండక్టివ్ టైం కాన్స్టెంట్ ఆఫ్ యాన్ ఎల్ఆర్ సర్క్యూట్ ఈజ్. ఇంకోసారి చదువుతాను. ద ఇండక్టివ్ టైం కాన్స్టెంట్ ఆఫ్ యాన్ ఎల్ఆర్ సర్క్యూట్ ఈజ్ అని అడిగారు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఒక ఎల్ఆర్ వలయంలో ప్రేరకత్వ కాల స్థిరాంకం విలువ
ఒక ఎల్ఆర్ వలయంలో ప్రేరకత్వకాల స్థిరాంకం విలువ అని అడిగారు. అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఇండక్టివ్ టైం కాన్స్టెంట్ అంటాం కదా, అంటే కాన్స్టెంట్ అంటే స్థిరాంకం. సో ఇది స్థిరాంకం, సిద్ధాంతం కాదు. నెక్స్ట్, ద క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ ఆఫ్ ఎన్ ఏసీ సర్క్యూట్ కంటైనింగ్ ఎల్సిఆర్ ఇన్ సిరీస్ ఈజ్ అని అడిగారు. ఇది మనకి రిపీటెడ్ అయిన క్వశ్చనే. ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/ωCR. 1 ఇది W కాదు, ఒమేగా సిఆర్. మనం ఇది ఆల్రెడీ లాస్ట్ 2012లో రిపీట్ అయింది. అది ఎలా ఉంటుందంటే మనకి ఏమని ఇచ్చారంటే అక్కడ ωL/R. ఇక్కడ మనకి ఒమేగా సి వచ్చింది కాబట్టి కింద వస్తుంది ఒమేగా సి, ఇక్కడ ఎల్ వచ్చింది కాబట్టి ωL/R. ఇది 1/ωCR. ఇదన్నా ఒకటే. మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ωCR ఈజ్ ఈక్వల్స్ టు ωL/R. నెక్స్ట్, ఇది ప్రాబ్లం. అయితే 6th ఏంటంటే మనకి ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చనే ఇది. పీ టైప్ సెమీ కండక్టర్ కెన్ బి ప్రిపేర్డ్ బై డోపింగ్ సిలికాన్ విత్ అని ఇచ్చారు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గాలియం. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి అంతగా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ చదివేస్తాను. ఆల్రెడీ రిపీటెడ్ అయినవి చదివేస్తాను. పీ రకం అర్ధవాహకం తయారు చేయవలనన్న సిలికాన్కు కలపవలసిన మాలిన్యము. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, గాలియం. నెక్స్ట్ది ప్రాబ్లం. నెక్స్ట్ ఇది కూడా ప్రాబ్లమే. అకార్డింగ్ టు Heisenberg uncertainty principle, if the position of particle increases then the uncertainty in its momentum. ఇది కూడా ఆల్రెడీ రిపీట్ అయ్యిందే. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి పొజిషన్ అనేది ఇంక్రీజ్ అయితే మొమెంటం అనేది డిక్రీజ్ అవుతుంది. ఏ విధంగా అవుతుందో అనేది మీకు లాస్ట్ టైం చెప్పేటప్పుడు చెప్పాను. అలాగే ఒక కణము స్థానములో అనిశ్చితత్వము పెరిగిన హైసెన్బర్గ్ నియమం ప్రకారం దాని ద్రవ్యవేగంలో అనిశ్చితత్వం తగ్గును. నెక్స్ట్, ద మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఈజ్ గివెన్ బై పీ దెన్ ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, h/p. ఒక ఫోటాన్ ద్రవ్యవేగము p అయినా దాని తరంగ దైర్ఘ్యము లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p. నెక్స్ట్, అకార్డింగ్ టు ఐన్స్టీన్ రిలేషన్ ద ఎనర్జీ ఈక్వివాలెంట్ ఆఫ్ 1 AMU ఈజ్ గివెన్ బై. ఐన్స్టీన్ నియమం ప్రకారం 1 AMUకు తుల్యమైన శక్తి. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. If an alpha particle is emitted by the nucleus of atomic number Z, then the atomic number of resulting daughter nuclei is. అయితే తెలుగులో Z పరమాణు సంఖ్య గల ఒక కేంద్రకము నుంచి ఆల్ఫా కణము ఉద్గారమైన మిగిలిన కేంద్రకము యొక్క పరమాణు సంఖ్య. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఐసోటోప్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద డికే. బీటా డికేలో ఫామ్ అవుతాయి. ఈ పరమాణు విఘటనలో ఐసోటోపులు ఏర్పడును. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ ప్రింటింగ్ మిస్టేక్ అంటే ప్రింటింగ్ సరిగ్గా లేకపోవడం వలన నేను బిట్ చూసుకోకుండా చదివేశాను. మనకి ఏర్పడవు అని చదివేశాను లాస్ట్ వీడియోలో, అది ఒకసారి చూసుకోండి. ఇదే కరెక్ట్ ఆన్సరు. మనకి బీటా విఘటనంలో బీటా డికేలో ఇక్కడ ఐసోటోపులు ఏవైతే ఉన్నాయో అవి బీటా డికేలో ఫామ్ అవుతాయి. ఈ పరమాణు విఘటనలో అంటే బీటా విఘటనలో ఐసోటోపులు అనేవి ఏర్పడతాయి. బీటా డికేలో ఐసోటోప్స్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్, ఫర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఈజ్ ఈక్వల్స్ టు గామా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ద ఫాలోయింగ్ క్రిస్టల్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ టెట్రాగోనల్.
అయితే ఆల్ఫా ఈజ్ బీటా ఈజ్ గామా ఈజ్ 90 degrees కోణ వ్యవస్థ కలిగిన ఈ క్రింది స్ఫటిక వ్యవస్థను టెట్రా అని అందరు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ బి ఈజ్ సి, సారీ, ఏ ఈజ్ బి ఈజ్ నాట్ సి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ద క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ CSCl ఈజ్ గివెన్ బై. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. BCC స్ట్రక్చర్. CSCl స్ఫటిక నిర్మాణము, దేహ కేంద్రక ఘనము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. టైప్ 2 సూపర్ కండక్టర్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫాలోయింగ్. టూ క్రిటికల్ ఫీల్డ్స్. మనకి 2 క్రిటికల్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. అయితే నెక్స్ట్ రెండవ రకపు అర్ధవాహకం కాదు ఇది. మనకి సూపర్ కండక్టర్స్ అంటే మనం సూపర్ కండక్టర్స్ని అతివాహకాలని అంటాం. మనం ఇక్కడ అర్ధవాహకం కాదు, అతివాహకం అని అంటాం. మనకి సూపర్ కండక్టర్స్ అంటే ఏంటంటే అతివాహకాలు. కండక్టర్స్ అంటే వాహకాలు, సూపర్ కండక్టర్స్ అంటే అతివాహకాలు. రెండవ రకపు అతివాహకముల యొక్క ముఖ్య లక్షణము రెండవ సందిగ్ధ క్షేత్రము. సూపర్ కండక్టర్స్ ఆర్ స్ట్రాంగ్లీ డయామాగ్నెటిక్స్. అతివాహకాలు బలీయమైన డయా అయస్కాంతాలు. నెక్స్ట్ the deflection in the moving coil galvanometer is. The deflection in a moving coil galvanometer is. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇది డైరెక్ట్లీ కాదు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ దెమ్ ఇట్స్ ఇన్ ద కాయిల్. నెంబర్ ఆఫ్ దెమ్ ఇన్ ద కాయిల్. అయితే మనకి తెలుగులో కదిలే తీగ చుట్ట గాల్వానోమీటరు అపవర్తనం ఏ విధంగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. తీగ చుట్లలోని చుట్ల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ ద పాయింటింగ్ వెక్టార్ P bar ఈజ్ రిప్రజెంటెడ్ బై. మనకి కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 1/μ0 E బార్ క్రాస్ B బార్. తెలుగులో పాయింటింగ్ సదిశ అని అంటాం తెలుగులో. సేమ్ ఆన్సరే. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ద స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇన్ వాక్యూమ్ ఈజ్ గివెన్ బై. శూన్యంలో విద్యుత్ అయస్కాంత తరంగం యొక్క వేగము విలువ. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 1/√μ0 ε0. ఇన్ హోమోజీనియస్ ఐసోటోపిక్ మీడియం. సజాతీయ సమదైసిక యానకంలో అని ఇచ్చారు. అంటే ఇవి మనకి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. కర్ల్ B ఈజ్ ఈక్వల్స్ టు με ∂E/∂t. మనకి ఇది ఫోర్త్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్. యాక్చువల్గా ఫోర్త్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే డెల్ క్రాస్ B ఈజ్ ఈక్వల్స్ టు μ0 J ప్లస్ μ0 ε0 ∂E⁻, ఇక్కడ B బార్, ∂E⁻/∂t. ఇది మనకి మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషను. నేను మ్యాక్స్వెల్ థెర్మోడైనమిక్ 4 ఈక్వేషన్స్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా మ్యాక్స్వెల్ ఈ ఈక్వేషన్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 ఈక్వేషన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలక్ట్రోడైనమిక్స్కి సంబంధించినవి. ఈ 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు మీకు ఫోర్త్ ఈక్వేషన్ అంటే కరెక్టే, అది కాకపోతే మనకి కరెక్ట్ అయితే నేను ఇప్పుడు చెప్పింది ఫోర్త్ ఈక్వేషను. లాస్ట్ టైము ఫస్ట్ వీడియోలో మీకు 4 ఈక్వేషన్స్ అనేవి చెప్పాను. అందులో ఫోర్త్ ఈక్వేషన్లో చిన్న మిస్టేక్ చేశాను. ఆ ఈక్వేషన్ కరెక్టే, కాకపోతే మనకి సాధారణంగా ఇప్పుడు నేను చెప్పిందే వస్తుందన్నమాట. మనకి ఎనీ కేసెస్లో తీసుకుంటే అది వస్తుంది, ఏదైనా కేసెస్లో తీసుకుంటే నేను అప్పుడు చెప్పింది వస్తుంది. కానీ నార్మల్ కేసులో అయితే మాత్రం ఇప్పుడు చెప్పాను కదా ఫోర్త్ ఈక్వేషన్ అదే వస్తుంది. కానీ మీకు డీటెయిల్గా ఈ 4 ఈక్వేషన్స్ మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను.
ఎక్స్ప్లెయిన్ చేసి. సో మీరు వదిలేయండి, అంటే ఏ కేసులో ఎలా ఉంటుంది, ఏ అంకంలో ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోర్ ఈక్వేషన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి ప్రాబ్లం. నెక్స్ట్ జీనార్. నెక్స్ట్ 25th జీనార్ డయోడ్ ఇన్ ద రివర్స్ బయాస్డ్ కండిషన్ ఈజ్ యూజ్డ్ యాజ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేటర్. జీనార్ డయోడ్ను తిరోసక్మంలో క్రింది విధంగా ఉపయోగిస్తారు. జీనార్ వోల్టేజ్ రెగ్యులేటర్గా యూజ్ చేస్తారు. అయితే మనకి ఏంటంటే ఈ జీనార్ డయోడ్ అనేది తిరోసక్మంలో మనకి రివర్స్ కాకుండా నార్మల్ బయాస్లో అయితే మనకి ఫార్వర్డ్ బయాస్ అంటాం కదా, ఫార్వర్డ్ బయాస్లో అయితే ఈ జీనార్ డయోడ్ అనేది నార్మల్ డయోడ్ లాగే వర్క్ చేస్తుంది. కానీ మనకి ఈ రివర్స్ బయాస్లోనే మనకి వోల్టేజ్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది అనమాట. అయితే పురోసక్మం అంటారు తెలుగులో. ఇది పురోసక్మంలో అయితే సాధారణ డయోడ్ లాగానే వర్క్ చేస్తుంది. తిరోసక్మంలో అయితే మనకి జీనార్ రెగ్యులేటర్గా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ కాంపౌండ్. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే GaAs అంటే గాలియం ఆర్సెనిక్. తెలుగులో ఈ క్రింది వానిలో ఏది అర్ధవాహక సంయోగ పదార్థము? గాలియం ఆర్సెనిక్ అనేది అర్ధవాహక సంయోగ పదార్థం. నెక్స్ట్, the value of ripple factor in the half wave rectification is. అర్ధతరంగ ఏకదిక్కరణిలో అల్ప గుణకం యొక్క విలువ. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1.21 అనేది మనకి కరెక్ట్ ఆన్సరే. ఇక్కడ 0.48 అనేది ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి యూజ్ చేస్తారనమాట. ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క రిపుల్ ఫ్యాక్టరు, ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యొక్క రిపుల్ ఫ్యాక్టరు 0.48. రెండు గుర్తుపెట్టుకోండి. ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైరు, హాఫ్ వేవ్ రెక్టిఫైరు వాటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి చూడండి. లేదంటే నేను వీడియో చేస్తే అందులో మీరు చూడండి, లేదంటే కనుక మీరు బుక్స్లో చూసుకోండి. అయితే అర్ధతరంగ ఏకదిక్కరణి అయితే ఏకదిక్కరణిలో మనకి పూర్ణతరంగ ఏకదిక్కరణికి రిపుల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది అవుతుంది 0.48. నెక్స్ట్, ఇఫ్ A ఈజ్ amplifier gain and beta is feedback factor for an amplifier, calculate the condition for constant oscillation. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ బీటా ఈజ్ ఈక్వల్స్ టు +or-1. తెలుగులో చూసుకుంటే వర్ధకం యొక్క వృద్ధి ఏ మరియు బీటా వర్ధకం యొక్క సన్నివేశ గుణకం అయిన స్థిర డోలనాలు రావడానికి నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ బీటా ఈజ్ ఈక్వల్స్ టు +or-1. ఈ గేట్స్ కూడా ఒకసారి చూసుకోండి. గేట్ నీడెడ్ టు కన్స్ట్రక్ట్ ఆఫ్ ఆర్డర్ అంటే మనకి ఆఫ్ ఆర్డర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ గేట్స్ అవసరం అవుతాయని అన్నారు. అయితే మనకి ఆఫ్ ఆర్డర్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ఎండ్ గేటు అలాగే ఒక ఎగ్జార్ గేట్ని యూస్ చేస్తాం. ఒక ఎండ్ గేటు, ఒక ఎగ్జార్ గేటు. అదే మనకి ఫుల్ ఆర్డర్ కోసం అయితే టూ ఎండ్ గేట్స్ని, 2 ఎగ్జార్ గేట్ని అలాగే ఒక ఆర్ గేట్ని కలుపుతాం అనమాట. 2 ఎండ్ గేట్స్ ప్లస్ 2 ఎగ్జార్ గేట్స్ ప్లస్ ఒక ఆర్ గేట్ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఏంటి ఫుల్ ఆర్డర్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి 5 గేట్స్ కావాలి. హాఫ్ ఆర్డర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 2 గేట్స్ సరిపోతాయి. తెలుగులో హాఫ్ ఆర్డర్ను నిర్మించడానికి కావలసిన గేట్లు. ఇది ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్. డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా ఈజ్. అలాగే అవకలన రూపంలో గాస్ నియమము. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే div E = ρ/ε0. ఇది మ్యాక్స్వెల్ ఈక్వేషనే.
వీటి ఫస్ట్ ఈక్వేషన్ ఇది. అయితే ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సపరేట్ వీడియోలో. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇన్ C² N ఇన్వర్స్ కులూంబ్ స్క్వేర్ న్యూటన్ ఇన్వర్స్ మీటర్ -2. అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షను 36 π × 10⁻⁻9. ఆప్షను బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, 36 π × 10⁻⁻9. నెక్స్ట్ది ప్రాబ్లం. మాస్ డిఫెక్ట్ ఫర్ న్యూక్లియాన్ ఈజ్ నోన్ యాజ్. మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. మాస్ డిఫెక్ట్ని ప్యాకింగ్ ఫ్యాక్టర్ అని అంటాం. తర్వాత ఒక న్యూక్లియర్కు గల ద్రవ్యరాశి లోపంను ఏమంటారు? సంపుటీకరణ భిన్నము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ స్పిన్ డిపెండెంట్. కేంద్రక బలాలు స్పిన్పై ఆధారపడును. నానో వైర్స్ ఆర్ బోత్ 1A అండ్ C, అంటే 1D అలాగే 3D. నానో తీగలు మొదటి కొలత ఆకారము అలాగే 3 కొలత ఆకారము. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో నానో వైర్స్ ఆర్ 1D నానో స్ట్రక్చర్, 3D నానో స్ట్రక్చర్. నెక్స్ట్, in cyclotron, if electron change is Q, the magnetic field B is given by. ఒక అయస్కాంత క్షేత్రము Bలో Q ఆవేశం కల ఎలక్ట్రాన్ యొక్క సైక్లోట్రాన్ పౌనపున్యము అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే QB/2πm. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, హెవీ వాటర్, భారజలం. న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా భారజలంని యూజ్ చేస్తాం, హెవీ వాటర్ని యూజ్ చేస్తాం. హైడ్రోజన్ బాంబ్ వర్క్స్ ఆన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్. ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, న్యూక్లియర్ ఫ్యూజన్. హైడ్రోజన్ బాంబు పనిచేయు సూత్రము కేంద్రక సంలీనము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టికల్స్ ఈజ్ ఏ లెప్టాన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, ఎలక్ట్రాన్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో లెప్టాన్ అయిన కణము ఎలక్ట్రాను. నెక్స్ట్ బిట్, ఏ మిక్చర్ ఆఫ్ ఐస్ అండ్ కాల్షియం క్లోరైడ్ ఈజ్ ఎట్ టెంపరేచర్ ఆఫ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, -55 degrees Celsius. మంచు మరియు కాల్షియం క్లోరైడ్ మిశ్రమము ఉండే ఉష్ణోగ్రత. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ర్యాలీ-జీన్ ఫార్ములా ఈజ్. ర్యాలీ-జీన్స్ సూత్రం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, E λ D λ is equals to 8π/kT/4 λ⁴ into D λ. నెక్స్ట్, రేడియేషన్ పైరోమీటర్ ఆర్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్. వికిరణ పైరోమీటర్ను ఉపయోగించి ఏ ఉష్ణోగ్రతలను కొలవచ్చును. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ రేడియేషన్ పైరోమీటర్స్ని యూజ్ చేసి మనం 700 degrees Celsius నుంచి 2000 degrees Celsius వరకు కొలుస్తాం. ఇక్కడ ఇంత రేంజ్లో మనం ఈ రేడియేషన్ పైరోమీటర్ని, ఈ పైరోమీటర్ ఏదైతే ఉందో ఆ పైరోమీటర్ని ఇంత రేంజ్లో మనం కొలుస్తాం అనమాట. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ అవ్వచ్చు, ఆప్షన్ డి కూడా అవ్వచ్చు. ఎందుకంటే అబవ్ 500 degrees అన్నారు, అబవ్ 1000 degrees అని అన్నారు, 1000 degrees Celsius అన్నారు. అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 700 to
1000. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the condition for minimum spherical aberration for two thin lens separated by a distance is. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. రెండు పలుచని కటకాలు కొంత స్థిర దూరంతో వేరు చేయబడినప్పుడు కనిష్ట గోళీయ విపతనముకు షరతు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ లెన్స్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్ sin θ1 by sin θ2 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అట్లాంటిక్ లెన్స్. తెలుగులో sin θ1 by sin θ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనే షరతును పాటించే కటకమును ఏమందురు? అవిపతన కటకం. నెక్స్ట్, కలర్స్ ఆఫ్ థిన్ ఫిలిం ఈజ్ డ్యూ టు ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ వేవ్స్. దిస్ ఇంటర్ఫిరెన్స్ ఈజ్ డ్యూ టు. అయితే కరెక్ట్ ఆప్షన్ ఏంటి? రిఫ్రాక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. తెలుగులో పలుచని పొరలో రంగులు వ్యతికరణం వలన సంభవించును. ఈ వ్యతికరణం దేనికి సంబంధించినది? వక్రీభవనంకి సంబంధించింది. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ న్యూటన్ రింగ్స్ బై రిఫ్లెక్టెడ్ లైట్ ద డయామీటర్ d ఆఫ్ ద బ్రైట్ రింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు. పరావర్తన కాంతిలో న్యూటన్ వలయాల సందర్భానికి ప్రకాశవంతమైన వలయ వ్యాసం d దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? అయితే మనకి ఇక్కడ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ప్రపోర్షనల్స్ టు రూట్ ఓవర్, ఇది మొత్తం ఉంటుంది, రూట్ ఓవర్ 2n-1. లాస్ట్ టైము ఈ బిట్ రిపీట్ అయింది కదా, అక్కడ మీకు చెప్పాను 2n-1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if the polarizer and analyzer are at an angle of 45 degrees centigrades. ఇది ప్రాబ్లము. The coefficient of viscosity of a gas independent of. స్నిగ్ధతా గుణకం క్రింది వానిలో దేని మీద ఆధారపడి ఉండదు? అయితే ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అంటే దేనిపైన ఇండిపెండెంట్గా ఉంటుంది అంటే డిపెండెంట్గా ఉండదు. అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది డెన్సిటీ అనేది కరెక్ట్ ఆన్సర్. తెలుగులో సాంద్రత అనేది కరెక్ట్ ఆన్సర్. మిగతా వాటిపైన ఇది విస్కోసిటీ డిపెండ్ అయి ఉంటుంది. అదేంటంటే మాలిక్యులర్ వెలాసిటీ, తర్వాత మాలిక్యులర్ డయామీటర్, తర్వాత అబ్సల్యూట్ టెంపరేచర్. నెక్స్ట్, ద ఇన్వర్షన్ టెంపరేచర్ ఆఫ్ హీలియం ఈజ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ మనకి కరెక్ట్గా ఇవ్వలేదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నేను ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి. -228 డిగ్రీ సెంటిగ్రేడ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? హీలియం యొక్క విలోమన ఉష్ణోగ్రతకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే -228 డిగ్రీ సెంటిగ్రేడ్స్. నెక్స్ట్, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఈజ్ గివెన్ బై. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. వీన్స్ స్థానభ్రంశ నియమము λ/mt ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. నెక్స్ట్, మనం వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా గురించి డిస్కస్ చేసాం, అలాగే ర్యాలీ జీన్స్ నియమం గురించి కూడా డిస్కస్ చేసాం, ర్యాలీ జీన్స్ లా. అయితే ఇంకొక లా కూడా ఉంది, అదేంటంటే ప్లాంక్ రేడియేషన్ లా అనేది కూడా ఉంది. అయితే ఏంటంటే అది రాస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఈ d ఈజ్ ఈక్వల్స్ టు 8πhc/λ⁵. ఇక్కడ ఇంటూని నేను ఇక్కడ కింద రాస్తున్నాను. 1/e⁻hc/λ⁵ - 1 × d λ.
ఒకసారి చదువుతాను క్లియర్గా అండి. ఈ ల్యాండా డి ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 8πhc బై ల్యాండా పవర్ 5 ఇంటూ 1/e పవర్ hc బై ల్యాండా కేటీ మైనస్ 1 డి ల్యాండా. ఇది మనకి ప్లాంక్ రేడియేషన్ లా, ప్లాంక్ వికిరణ సూత్రము. ఇక్కడ 3 లాస్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ది, వన్ ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు గ్యాస్ లేజర్. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎగ్జైమర్ లేజర్. ఈ క్రింది వానిలో వాయు లేజర్ ఏంటి? ఎగ్జైమర్ లేజర్. రూబీ లేజర్ బిలాంగ్స్ టు 3 లెవెల్ లేజర్. రూబీ లేజర్ 3 స్థాయిల లేజర్. నెక్స్ట్, సిలికా గ్లాస్ హ్యాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సిలికా గ్లాస్కి ఏ విధంగా ఉంటుందంటే 1.55 to 1.4 అనేది ఉంటుంది. ఈ రేంజ్ ఉంటుందన్నమాట. మనకి సిలికా గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.55 నుంచి 1.40 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అవుతుంది, అలాగే ఆప్షన్ సి కూడా అవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్, మనకి గ్యాస్కి డైమండ్కి చెప్పుకున్నాం. డైమండ్కే ఎక్కువ ఏముంటుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డైమండ్కి చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే హైయెస్ట్గా డైమండ్కి మాత్రమే ఉంటుంది. తర్వాత వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటంటే 1.33. తర్వాత గ్లాస్కి ఆల్రెడీ చెప్పుకున్నాం 1.5. నెక్స్ట్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇక్కడ కరెక్ట్గా లేదు, నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, ఒకసారి వెళ్ళి చూడండి. ఎట్ వాట్ టెంపరేచర్ యానిమల్ అండ్ వెజిటేబుల్ మ్యాటర్ కెన్ బి ప్రిజర్వ్డ్ without purification. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. శుభ్రపరచని జంతు మరియు కాయగూర పదార్థములను ఏ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచవచ్చు? అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద థిక్నెస్ ఆఫ్ థిన్ షీట్ ఆఫ్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ with biprism experiment. The thickness of thin sheet of transparent material with biprism experiment is అని అడిగారు. మనకి ఇది ఆల్రెడీ రిపీట్ అయిందే. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది 5 కాదు, నేను లాస్ట్ టైం చెప్పాను కదా, అందులోకి వెళ్ళి ఒకసారి చూడండి. S/2D/D(μ-1). అయితే తెలుగులో ఒకసారి చూద్దాం. ద్విపట్టిక ప్రయోగంలో పలుచని పారదర్శక పలక మందమును కనుగొనుటకు సమీకరణము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్. ఫ్రెనెల్ వివర్తనంలో ఈ క్రింది వానిలో వేటిని ఉపయోగించరు? అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి దూరదర్శన్ని యూజ్ చేయం దేనిలో, ఇక్కడ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్లో దూరదర్శన్ని యూజ్ చేయము, టెలిస్కోప్ని యూజ్ చేయము. తర్వాత, ద ఫోకల్ లెంత్ ఆఫ్ జోన్ ప్లేట్ ఈజ్. జోన్ పలక యొక్క నాభ్యంతరము. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద కలర్ డిఫెక్ట్ ఇన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ లెన్స్ ఈజ్ కాల్డ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? క్రోమాటిక్ అబెరేషన్. వర్ణ విపతనము. కటకంలో ఏర్పరిచే ప్రతిబింబంలో రంగులకు సంబంధించి లోపాన్ని ఏమని అంటారు? వర్ణ విపతనం అని అంటారు. నెక్స్ట్, క్వార్టర్ వేవ్ ప్లేట్ ఇంట్రడ్యూస్ ఏ ఫేజ్ డిఫరెన్స్ రేడియాన్స్
బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ వేవ్స్. అయితే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సరు. ఇక్కడ మనకి ఫేజ్ డిఫరెన్స్ అనేది π/2 ఉంటుంది. అలాగే పాత్ డిఫరెన్స్ అనేది λ/4 అనేది ఉంటుంది. పాత్ డిఫరెన్స్ పాత్ డిఫరెన్స్ అనేది λ/4 ఉంటుంది. ఫేజ్ డిఫరెన్స్ అనేది π/2 లేదా 90 degrees అని అంటాం. పైని 180 అంటాం కదా, 180/2 ఏమవుతుంది, 180/2 అనేది 90 అవుతుంది. సో మనకి 90 degrees అని కూడా అనొచ్చు. అయితే తెలుగులో చతుర్థాంశ తరంగ ఫలకము వలన సాధారణ మరియు అసాధారణ తరంగముల మధ్య ఏర్పడు దశాభేదము ఎంత రేడియన్స్ అయి ఉంటుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఏంటి, దశాభేదం అనేది π/2 ఉంటుంది. అలాగే 90 degrees ఉంటుంది. అయితే పథభేదం ఎంత ఉంటుందంటే λ/4 అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ క్వార్టర్ వేవ్తో పాటు ఇక్కడ చతుర్థాంశ తరంగ ఫలకంతో పాటు ఇంకొక ఫలకం కూడా ఉంటుంది. అదేంటంటే హాఫ్ వేవ్ ప్లేట్ అనేది ఉంటుందన్నమాట. ఈ హాఫ్ వేవ్ ప్లేట్కి కూడా మనకి ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది, పాత్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. హాఫ్ వేవ్ ప్లేట్కి ఎంత అంటే ఫేజ్ డిఫరెన్స్ π ఉంటుంది. అలాగే పాత డిఫరెన్స్ అనేది λ/2 ఉంటుందన్నమాట. λ/2 అనేది పాత డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్ అనేది π అవుతుంది. అయితే నెక్స్ట్ ఇంకా మనకి తెలుగులో ఏమంటామంటే హాఫ్ వేవ్ని అర్ధ తరంగ ఫలకం అని అంటాం. అయితే అర్ధ తరంగ ఫలకంకి దశాభేదం ఎంత ఉంటుంది, π ఉంటుంది. పథభేదం ఎంత ఉంటుంది, λ/2 అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మ్యాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీస్ షోస్ దట్. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ యావరేజ్ వెలాసిటీ ఈజ్ లార్జ్. తెలుగులో మ్యాక్స్వెల్ వేగముల వితరణ ఈ క్రింది వాణిని నిరూపించును. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సగటు వేగము గల అణువుల సంఖ్య ఎక్కువ. నెక్స్ట్ ద మీన్ ఫ్రీ పాత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ద మాలిక్యులర్ డయామీటర్. ఇక్కడ ఎందుకు అలా అయ్యిందంటే మనకి ఈ మీన్ ఫ్రీ పాత్ అనేది ఏదైతే ఉందో, ఫ్రీ పాత్ అంటే మనం ఇక్కడ లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం. ఫ్రీ పాత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు RT/√T పై d² NAP. ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు RT/√, ఓన్లీ 2కి మాత్రమే రూట్ ఇది. అయితే 2 π d² NAP. అయితే ఇక్కడ మనకి d² అనేది డయామీటర్ అవుతుంది. అంటే డయామీటర్ స్క్వేర్ కదా ఉంది, అది బైలో ఉంది కాబట్టి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. అందుకే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, స్క్వేర్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి సరిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్క్వేర్ ఆఫ్ ద మాలిక్యులర్ డయామీటర్. స్క్వేర్ ఆఫ్ ద మాలిక్యులర్ డయామీటర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. అయితే తెలుగులో సగటు స్వేచ్ఛాపథము ఈ క్రింది వానిలో దేనికి విలోమానుపాతంలో ఉంటుంది, అణువ్యాస వర్గమునకు విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ కొలిజన్ ఈజ్ n, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ దీస్ కొలిజన్ ఈజ్ s, దెన్ మీన్ ఫ్రీ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, S/n. మొత్తం తాడనాలు n, అందులో ప్రయాణించినది s అయిన సగటు స్వేచ్ఛాపథము ఎంతకు సమానము, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ద రిఫ్రిజిరేటర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద రిఫ్రిజిరేషన్ ఈజ్ ఇన్కరెక్ట్. అయితే కరెక్ట్ ఆన్సరు అంటే ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సరు మనకి ఏంటంటే ఆప్షన్ ఏ అనేది, ఇట్ షుడ్ హ్యావ్ లో థర్మల్ కండక్టివిటీ. అంటే ఇది మనకి రాంగ్, సో అందుకే మనకి ఇక్కడ కరెక్ట్ అయ్యిందనమాట. ఇన్కరెక్ట్ అంటే ఇది రాంగ్, కానీ మనకి ఇక్కడ కరెక్ట్ అయ్యింది, ఎందుకంటే ఇన్కరెక్టే అడిగేది కాబట్టి. అయితే ఇక్కడ ఇట్ షుడ్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ, మనకి హై థర్మల్ కండక్టివిటీని కలిగి ఉండాలన్నమాట. ఈ రిఫ్రిజిరేటర్లు ఏవైతే ఉన్నాయో హై థర్మల్ కండక్టివిటీని కలిగి ఉండాలి, అది రూల్. అయితే ఇంకొక రూల్ ఏంటి, మనకి ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవాలి.
4 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన 4 కూడా మనకి మొదటిది ఇట్ షుడ్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ, లో కాదు, హై థర్మల్ కండక్టివిటీ. అయితే ఇట్ షుడ్ బి నాన్ ఫ్లేమబుల్. అయితే తర్వాత ఇంకొకటి ఇట్ షుడ్ హ్యావ్ లో ఫ్రీజింగ్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ద లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ మస్ట్ బి లార్జ్. ఇలా ఉంటే మనకి ఈ 4 నియమాలు పాటించాలి. అలాగే ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే స్పెసిఫిక్ హీట్ అనేది మనకి తక్కువగా ఉండాలి. స్పెసిఫిక్ హీట్ ఇది సి ఏదైతే ఉందో అది తక్కువగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ తెలుగులో చూద్దాం. రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణలకు సంబంధించిన ఈ క్రింది వివరణలో సరికాదు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అల్ప ఉష్ణవాహకత్వం కాదు, అధిక ఉష్ణవాహకత్వం ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మండే స్వభావం ఉండకూడదు, శీతలీకరణ బిందువు అల్పంగా ఉండాలి, అలాగే బాష్పీభవన గుప్తోష్ణం అధికంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే విశిష్టోష్ణం అనేది తక్కువగా ఉండాలన్నమాట. విశిష్టోష్ణం అనేది తక్కువగా ఉండాలి. నెక్స్ట్ ద ఆర్బిటాల్ వెలాసిటీ v0 ఈజ్ రిలేటెడ్ టు ఎస్కేప్ వెలాసిటీ VE బై. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ద స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ హ్యాజ్ డైమెన్షన్ ఆఫ్. అయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, ఏరియా. పరిక్షేపణ మధ్యఛేదం యొక్క పరిమాణము ఈ క్రింది వానిలో దేనికి సమానము? వైశాల్యంకి సమానము. మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ ప్రూవ్డ్. అయితే ద ఆబ్సెన్స్ ఆఫ్ ఈదర్ మీడియం. అలాగే తెలుగులో మైకెల్సన్ మోర్లే ప్రయోగము ఏమి నిరూపించినది? అయితే మనకి ఇక్కడ ఆప్షన్ సి ఇది రాంగ్. ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చేసారు. మనం ఇది ఆల్రెడీ లాస్ట్ పేపర్లో డిస్కస్ చేసాం. అంటే ఏదర్ మీడియం అనేది మనకి లేదన్నట్టు ప్రూవ్ అయింది. అంటే ఏదర్ గురించి ప్రయోగం చేశారు కదా, అక్కడ మనకి ఏదర్ అనేది ఉంటుందని ప్రూవ్ అవ్వలేదన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ద ఆప్షన్స్ ఆఫ్ ఏదర్ మీడియం. మనకి ఇక్కడ ఏ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ఇంగ్లీష్లో ఇచ్చేవే మనకి కరెక్ట్ అనమాట. తెలుగులో ఇచ్చినవి చాలా వరకు మిస్టేక్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ కూడా ఇంగ్లీష్ ప్రాబ్లమే అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్లోనే మ్యాక్సిమం చూడండి. మీకు ఎంఎస్సీలో కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇంగ్లీష్లో కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. ఇక్కడ మనకి తెలుగు మీడియంలో తప్పు ఇచ్చేశారు ఆప్షన్స్ అనేవి. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏదర్ మీడియం అనేది మనకి ప్రూవ్ అవ్వలేదన్నమాట ఈ మైకెల్సన్ మోర్లే ప్రయోగంలో. నెక్స్ట్ బిట్. ఇఫ్ 5 ఈజ్ ఏ స్కేలార్ and a bar is a vector, then curl 5 a bar ఈజ్ అని అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి ఈ వెక్టర్ అనే క్లాస్లో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే దీనికి ఇది సమానం అవుతుంది. కొన్ని రూల్స్ ఉంటాయి, వాటికి సంబంధించి నేను ఇంతకుముందు, అంటే ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఒకసారి నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వెక్టర్స్కి సంబంధించి నేను కొన్ని క్లాసెస్ చేశాను, అవి ఒకసారి చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉంటాయి, అవి ఇంగ్లీష్లోనే ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, తెలుగు మీడియంలో కాదు. కానీ తెలుగు మీడియం వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ఒకసారి ఆ వీడియోస్ చూడండి వెక్టర్స్కి సంబంధించి, ఎందుకంటే మీకు సిలబస్లో వెక్టర్స్ కూడా ఒక టాపిక్ కాబట్టి నేను వెక్టర్స్ మీద క్లాసెస్ చేశాను, ఒకసారి చూడండి. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 5 అనున్నది ఒక అదిశ రాశి మరియు ఏ బార్ అనున్నది ఒక సదిశ రాశి అయిన కర్ల్ 5 ఏ బార్ విలువ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 5 కర్ల్ ఏ ప్లస్ గ్రేడ్ 5 క్రాస్ ఏ. ఇక్కడ క్రాస్ అంటే ఏంటి, గ్రేడ్ అంటే ఏంటి, అలాగే డెల్ అంటే ఏంటి, గ్రేడియంట్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఆ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్, ద యూనిట్ ఆఫ్ కొలిజన్ క్రాస్ సెక్షన్కి బార్న్ అనేది కరెక్ట్ ఆన్సర్. అభిఘాత మధ్యఛేదమునకు ప్రమాణాలు బార్న్. నెక్స్ట్, ఇన్ ఏ సిమ్మెట్రిక్ టాప్ rotational motion the scalar magnitude of the torque is equals to. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. RNG sin theta.
సౌష్ఠవాకారపు వృత్తాకార చలనంలో ఉన్న బొంగరపు బలయుగ్మ అదిశ పరిమాణము విలువ ఎంత? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇఫ్ A బార్ క్రాస్ B బార్ ఇంటూ డాట్ ప్రోడక్ట్ C బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ ద 3 వెక్టర్స్ ఆర్. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆ 3 వెక్టర్స్ కోప్లానర్గా ఉంటాయన్నమాట. అలాగే దీనికి A బార్ క్రాస్ B బార్ డాట్ C బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినచో 3 సదిశలు ఏ విధంగా ఉంటాయి? ఏకతలము కలిగి ఉంటాయి. నెక్స్ట్, if the angular velocity of the earth about its axis increase then the value of g. దీనికి నేను తర్వాత ఆన్సర్ చేస్తాను. ఇది లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ పేపర్లోదే ఈ క్వశ్చన్ కూడా 2012 పేపర్లో ఉంది. మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిన క్వశ్చన్ అది. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈజ్. అయితే తెలుగులో ఆర్ వ్యాసార్థం గల వృత్తాకారపు బిళ్ళ యొక్క జడత్వ భ్రామకము. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, mr²/2. నెక్స్ట్ బిట్, ద రేట్ ఆఫ్ ప్రెసిషన్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ద. తెలుగులో భ్రమణం చెందే బొంగరం యొక్క పురస్కరణ రేటు క్రింది వానిలో దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? అయితే మనకి ఇక్కడ యాంగులర్ మూమెంటము, ఇక్కడ కోణీయ ద్రవ్యవేగము. అయితే ఈ ప్రెసిషన్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఏముంటుందంటే దాని యొక్క రేట్కి యాంగులర్ మూమెంటం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. భ్రమణం చెందే బొంగరం యొక్క పురస్కరణ రేటు ఇక్కడ కోణీయ ద్రవ్యవేగంకి విలోమానుపాతంలో ఉంటుంది. ఇఫ్ ఏ ఫోర్స్ ఈజ్ కన్జర్వేటివ్, అయితే ఫోర్స్ కన్జర్వేటివ్ అయితే ఇట్ విల్ బీ సెంటర్డ్, అది సెంటర్ అవుతుందన్నమాట ఫోర్స్ అనేది. నెక్స్ట్ తెలుగులో బలము నిత్యత్వము అయితే అది కేంద్రీయం అవుతుందన్నమాట. నిత్యత్వం అయితే కేంద్రీయం అవుతుంది. నెక్స్ట్, Kepler's second law states that the straight line joining the planet to the star sweeps out equal areas in equal times. This statement is equivalent of saying that. అంటే ఏం చెప్తుందంటే టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ 0 అని చెప్తుందనమాట. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్లానెట్ ఈ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్లానెట్ అనేది 0 అవుతుందన్నమాట. ప్లానెట్ యొక్క టాంజెన్షియల్ యాక్సిలరేషన్ 0 అవుతుంది. అయితే తెలుగులో కెప్లర్ రెండవ నియమం ప్రకారం ఒక గ్రహం సమాన కాల వ్యవధిలో సమాన వైశాల్యాలను చిమ్ముతుంది. ఈ నియమం క్రింది వానిలో దేనికి తుల్యమగను? అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గ్రహం యొక్క స్పర్శీయ గురుత్వ త్వరణ శూన్యమవుతుంది. వన్ ఆఫ్ ద బేసిక్ పోస్టులేట్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్. విశేష సాపేక్షత సిద్ధాంతం యొక్క మూల ఉత్పాదనలో ఒకటి ఏంటంటే కాంతివడి స్థిరాంకము. నెక్స్ట్, ద కోఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫర్ ఏ కంప్లీట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఈజ్ అని అడిగారు. ద కోఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫర్ ఏ కంప్లీట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఈజ్ అని అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సరు. నిన్న మీకు నేను ఆప్షన్ బి అంటే మనకి లాస్ట్ 2012 పేపర్లో లాస్ట్ బిట్ ఏదైతే ఉందో అది నేను ఇదే అనమాట, ఈ క్వశ్చన్ అది నేను అందులో రాంగ్ చెప్పేశాను. ఆప్షన్ బి అనేది చెప్పేశాను అనమాట. ఎందుకంటే అక్కడ రౌండ్ చేసి ఉండడం వల్ల నేను సరిగ్గా ఫ్లోలో చూసుకోకుండా చెప్పేశాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
In a coupled pendulum, the phase angle between the two pendulums in the first normal mode is mode equals to, అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 0 degrees. మొదటి సాధారణ మోడ్లో సంయుగ్న డోలనంలోని రెండు డోలనాల మధ్య దశ కోణము 0. నెక్స్ట్ లాస్ట్ బిట్, ద వెక్టర్ ఐడెంటిటీ ఫర్ డివ్ కర్ల్ ఏ బార్, అయితే దీనికి డివ్ కర్ల్ ఏ బార్ అనేది 0 అవుతుందన్నమాట. డివ్ కర్ల్ ఏ బార్ యొక్క సదిశ సర్వమతము అనేది 0 అవుతుందన్నమాట. అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ 0 వస్తుంది. దేనికి, డివ్ కర్ల్ ఏ బార్కి, అలాగే ఇంకొకటి కూడా 0 వచ్చేది ఉంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కర్ల్ గ్రేడియంట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఇక్కడ ఏమయ్యింది, డివ్ కర్ల్ ఏ బార్ అయ్యింది. అలాగే ఇంకోటి ఏమైంది, కర్ల్ గ్రేడియంట్ ఎఫ్ అయ్యింది. ఇక్కడ ఏ అనేది వెక్టర్, ఎఫ్ అనేది స్కేలర్. ఇక్కడ మనకి వెక్టార్కి డివ్ కర్ల్ చేస్తే 0 అవుతుంది. అలాగే స్కేలార్ ఏదైతే ఉందో దానికి కర్ల్ గ్రేడియంట్ చేస్తే 0 అవుతుంది. ఇవి గుర్తుపెట్టేసుకోండి, అంటే కంపల్సరీగా గుర్తుపెట్టేసుకోండి. ఇవి మనం మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు కూడా చేస్తే మనకి డైరెక్ట్గా 0 వచ్చేస్తుంది, గుర్తుపెట్టేసుకోండి. అయితే ఇది ఇవాళ క్లాసు. మనం 2014 పేపర్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ ఈ 2014 నుంచి మనకి 100 బిట్స్ ఉంటాయి. ఇదే మన కరెక్ట్ ప్యాటర్న్ అనేది ఈ 100 బిట్సే మనకి 2014 నుంచి. ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్కి 100 బిట్స్ ఉంటాయి. ఈ 14th పేపర్ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు రాయబోయే ప్యాటర్న్ కూడా ఆ విధంగానే ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు అన్ని పీడిఎఫ్లకి కింద కీ పేపర్ అనేది లేదు. నేను కీ అనేది మళ్ళీ తయారు చేసి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి, ఎందుకంటే ఇప్పుడే చేయట్లేదు, మనం ఇంకా ప్రాబ్లమ్స్ చేయాలి. ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనకి తెలియాలన్నమాట. వాటి ఆన్సర్స్ తెలిసాక మొత్తం కీ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు తర్వాత ఏ వీడియోకి సంబంధించిన ఆ వీడియోలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అందులో మీకు మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండా చూసుకుంటాను. ఇప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నాను కదా, అలాంటి మిస్టేక్స్ ఏమీ లేకుండా మొత్తం కొన్నిటికి ఆన్సర్స్ కూడా నేను సరిగ్గా చేయలేదు. సో మీకు ఈ ఆన్సర్స్ అలాగే ప్రాబ్లంకి సంబంధించిన అన్ని ఆన్సర్స్ తప్పులు లేకుండా మీకు కీ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీ ఈ కంప్లీట్గా ఈ 2019 వరకు పేపర్స్ అయిపోతాయి కదా, అప్పుడు మీకు లింక్ ఈ కీ పేపర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. Thank you for watching.